జై గురుదత్త. శ్రీ గురుభ్యో నమ. అందరికీ నమస్కారం. అనంత భక్తి ఛానల్కి స్వాగతం. ఆ దత్తాత్రేయుని కృపాకటాక్షములు మనందరి మీద ఉండాలని కోరుకుంటూ శ్రీ గురుచరిత్రలోని కర్మకాండమునందు మదోన్మత్త విప్ర శాప కథనము అనే 27వ అధ్యాయాన్ని మనం ఈరోజు పారాయణ చేసుకుందాం. ఈ అధ్యాయంలో దుష్ట బ్రాహ్మణులు తమతో శాస్త్రవాదము చేయమని గురుమూర్తిని పదే పదే కోరుట, శ్రీగురుడు తమ దివ్య దృష్టిచే మాతంగుడు అను వ్యక్తికి పూర్వజన్మ శృతిని ప్రసాదించుట, వెంటనే అతడు వేదశాస్త్ర జ్ఞాన సంపన్నుడు అగుట, శ్రీ గురుమహిమకు భీతి నొందినటువంటి ఆ దుష్ట విప్రులు శరణు కోరుట, వారు బ్రహ్మరాక్షసులు అగుట, వారికి శ్రీ గురునాథుడు శాప విముక్తిని అనుగ్రహించుట, పూర్వజన్మ శృతి కలిగినటువంటి మాతంగుడు తన యొక్క గత జన్మల దోషాలను గురించి ప్రశ్నించుట. ఈ విషయాలను మనం ఈ అధ్యాయంలో తెలుసుకుంటాం. శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీపాద శ్రీవల్లభ శ్రీ నృసింహ సరస్వతి శ్రీ గురుదత్తాత్రేయాయ నమః. శిష్యుడు అనేటువంటి నామధారకుడు సిద్ధముని యొక్క పాదాలను పట్టుకొని నమస్కరించి చాలా వినయంతో ఇలా పలికాడు. సిద్ధయోగి, మీకు జయమగుగాక. ఈ జగత్తునందు నన్ను తరింపచేయువారు తమరే సుమా. స్వామి, మీ కృప వలన అత్యద్భుతమైన అమృతప్రాయమైన శ్రీ గురుచరిత్రను వినగలుగుతున్నాను. శ్రీ గురుమూర్తి ఆ బ్రాహ్మణులకు 4 వేదాలను వాటి శాఖా భేదాలను కూడా వివరించిన తర్వాత అయినటువంటి ఆ కథా వృత్తాంతాన్ని దయతో నాకు చెప్పవలసింది అని ప్రార్థించాడు. అంతటి సిద్ధముని మిగులు హర్షించి ఇలా చెప్పసాగాడు. శిష్య, నామధారక, శ్రీ గురుమూర్తి యొక్క అమోఘమైన మహిమా ప్రాభవమును సావధాన చిత్తంతో వినుము. ఆ దుష్ట బ్రాహ్మణులకు శ్రీ గురునాథుడు ఎన్ని విధాలుగా హితవు చెప్పినప్పటికీ తామసిక వృత్తిని కలిగినటువంటి ఆ విప్రులు వినకుండా తమతో వాదమును చేయమని లేదా తమకు జయపత్రమైనా ఇవ్వమని నిర్బంధంగా మాటిమాటికి అడుగుతున్నారు. శ్రీ గురునాథులు వారి అవినయంను చూసి చాలా కోపించి, మీ మనసున ఎట్టి భావం కలగదో దాన్నే మీరు పొందుతారు. ఎవరి కర్మను వారు అనుభవించవలసింది. అలా ఉండగా దాన్ని తప్పించటానికి ఎవరి వల్ల అవుతుంది? వినాశకాలే విపరీత బుద్ధి అన్నటువంటి సామెతను అనుసరించి దానికి నిదర్శనంగా మీరు కనిపిస్తున్నారు. ఎందుకంటే పాములు పెట్టిన పుట్టకు కన్నం వేయటానికి పోయిన ఎలుక ఆ పామునకే ఆహారం అయినట్టుగా దగదగా మెరిసిపోతున్నటువంటి దీపజ్వాలను చూచి ఆకర్షితురాలై అందులో పడి కాలిపోయిన మిడతలాగా మీ సర్వనాశనానికి మీరే స్వయంగా స్వాగతం పలుకుతున్నారు. అందుకు నేనేమి చేయగలను అని మదోన్మత్తులైన ఆ బ్రాహ్మణులు శ్రీ గురుమూర్తిని గుర్తించక జయపత్రాలను ఇమ్మని అడగసాగారు. ఇంతలో తమకు కొద్ది దూరంలో పోతున్నటువంటి ఒక వ్యక్తిని చూచి గురుమూర్తి తమ శిష్యులతో
ఆ పోతున్నటువంటి ఆ మనిషిని ఎవరో తెలుసుకొని అతన్ని తీసుకురమ్మని ఆదేశించారు. శిష్యులు వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ మనిషిని తీసుకుని వచ్చి గురునాథుల ఎదుట నిలబెట్టారు. అంతటా శ్రీ గురుమూర్తి, నాయనా, నీవు ఎవరవు? ఏ జాతికి చెందినవాడవు? నీ వృత్తాంతాన్ని యథార్థంగా చెప్పమని అడిగాడు. ఆ వ్యక్తి గురుమూర్తితో ఇలా అన్నాడు: అయ్యా, నేను ఆరణ్యకుడను. నా పేరు మాతంగుడు. గ్రామానికి వెలుపల నేను నివసిస్తున్నాను. నేనెందులకో మహాత్ముల దృష్టిలో పడ్డాను. స్వామి, సమస్త జీవుల పట్ల దయాస్వభావము కల కరుణామూర్తులు మీరు. కాబట్టి దారిన పోతున్నటువంటి నన్ను చాలా ప్రేమతో పిలిచారు. ఇక నేను ఉద్ధరింపబడినట్లే కదా! అయినా కూడా దయతో మీరు నన్ను ఉద్ధరింపవలసింది అని వేడుకుంటూ అతడు దూరం నుంచే సాష్టాంగపడి నమస్కరించాడు. పరమ కృపాళు అయినటువంటి ఆ పరమ పురుషుడు అయినటువంటి గురుమూర్తి యొక్క కృపాముగ్ధ దృష్టిని అతనిపై ప్రసరింపజేశాడు. అంతే. పరశువేదిని తాకిన ఇనుము బంగారం అయినట్లుగా శ్రీ గురుమూర్తి యొక్క కరుణామయ కిరణము ప్రసరించిన మీదట ఆ కడజాతి వాడు ఉత్తముడు అవ్వకుండా ఉండగలడా? వెంటనే శ్రీ గురుమూర్తి ఒక శిష్యునికి ఒక దండాన్ని ఇచ్చి నేల మీద వరసగా 7 గీతలు గీయించాడు. ఆ శిష్యుడు 7 గీతలను గీశాడు. అంతటా శ్రీ గురుమూర్తి ఆ మాతంగునితో ఇలా అన్నాడు: నాయనా, నేలపై గీసిన 7 గీతలలో నువ్వు ఒక్కొక్క గీతను దాటి రమ్మని గురుమూర్తి ఆ మాతంగుని ఆజ్ఞాపించాడు. శ్రీ స్వామివారి ఆజ్ఞను అనుసరించి ఆ మాతంగుడు అనేటటువంటి ఆ వ్యక్తి మొదటి రేఖను దాటిన వెంటనే వాని జాతి దోషములు అన్నీ నశించిపోయి పునీతుడు అవుతాడు అని గురుమూర్తి చెప్పాడు. అంతటా అతడు మొదటి రేఖను దాటాడు. వెంటనే శ్రీ గురునాథుడు, నీవు ఏ కులమున జన్మించితివి? అప్పుడు నీ పేరు ఏమి? నీవు ఎవరవు అని ప్రశ్నించాడు. అంతటా అతనికి పూర్వజ్ఞానము ఉదయించి, అయ్యా, నేను కిరాత వంశంలో భిల్ల జాతికి చెందిన వాడిని. అప్పుడు నా పేరు బసరాఖ అని చెప్పాడు. రెండవ రేఖను దాటగానే అతడు పరిపూర్ణమైన జ్ఞానం ప్రాప్తించింది. అప్పుడు అతడు అనేక విషయాలను చెప్పసాగాడు. అందుకు అక్కడ ఉన్నటువంటి వారందరూ ఆశ్చర్యపోతున్నాడు. తర్వాత మూడవ రేఖను దాటగానే అతనికి పూర్వజన్మ స్మృతి కలిగి, నీవు ఎవరు అని గురుమూర్తి ప్రశ్నింపగానే, స్వామి, నేను గంగాసుతుడను, అనగా ఒక నావికుడను. మా నివాసము నదీ తీరము అని చెప్పాడు. తర్వాత 4వ రేఖను దాటగానే తాను శూద్ర జాతికి చెందినవాడిని అని, తమ జాతికి సంబంధించిన వృత్తి అయినటువంటి వ్యవసాయ పనులు చేయటానికి వెళ్తున్నాను అని స్వామివారు తనను పిలిపించారని చెప్పాడు. 5వ రేఖను దాటగానే, మహాత్మా, నేను వైశ్యుడను, నా పేరు సోమదత్తుడు అని చెప్పాడు. అనంతరం 6వ రేఖను దాటగానే, మహానుభావ, నేను గొప్ప క్షత్రియ వంశంలో జన్మించాను, నా పేరు గోవిందుడు అని చెప్పాడు. తర్వాత 7వ రేఖను దాటిన వెంటనే శ్రీ స్వామివారి ప్రశ్నకు బదులుగా, గురుదేవ, నేను అగ్రజాతికి చెందిన బ్రాహ్మణుడను, వేదశాస్త్ర జ్ఞాన సంపన్నుడను, నా పేరు అధ్యాపకుడు అని పలికాడు. అప్పుడు శ్రీ గురుమూర్తి అతనితో ఇలా అన్నాడు: నీవు వేదశాస్త్ర జ్ఞాన సంపన్నుడవు అని చెప్పుతున్నావు కదా. ఈ 2 బ్రాహ్మణులు వేద చర్చకు వచ్చారు. వీరితో నీవు వాదింపవలేను అని తన వద్ద ఉన్నటువంటి దివ్యమైన విభూతిని అభిమంత్రించి అతని దేహంపై చల్లగా వారి చేత చల్లినటువంటి విభూతి స్పర్శ వల్ల ఆ మాతంగుడు మహాజ్ఞాన సంపత్తి కలవాడై వెలుగొందెను. త్రిమూర్తి
ఆత్మక అవతార స్వరూపులైనటువంటి శ్రీ జగద్గురు నరసింహ సరస్వతి స్వామివారిని మానవుడు అని అజ్ఞానం చేత పలికిన వారందరూ అధఃపతనానికి పోతారు. ఈ విధంగా ఒక పతితుడైన వ్యక్తికి అత్యంత గొప్ప జ్ఞానిగా మార్చి వేదశాస్త్రాదులను సాంగోపసాంగంగా చెప్పించారు. శాస్త్ర చర్చకై వచ్చినటువంటి ఆ విప్రులు ఈ అద్భుతానికి ఆశ్చర్య పొంది భయభ్రాంతులై మాటలు పడిపోయి మూగవారైపోయారు. అన్ని అవయములయందు కూడా వణుకు కలగసాగాను. వారికి హృదయశూల ప్రారంభం అయ్యింది. అంతటా ఆ బ్రాహ్మణులు గజగజ వణికిపోతూ శ్రీ గురునాథుని దివ్య పాదాలకు పడి శరణు కోరుతూ సాష్టాంగ వందనాన్ని ఆచరించి తమను రక్షింపమని పదే పదే ప్రార్థిస్తూ ఇలా స్తుతించారు. స్వామి, జగజ్యోతి స్వరూప మహాత్మ, మా గతి ఏమి? జ్ఞానజ్యోతి, బ్రాహ్మణులను ధిక్కరించిన మేము గురుద్రోహులమయ్యాము. స్వామి, మీకు సాక్షాత్తు గౌరీ రమణుల అవతార స్వరూపులు. మమ్మల్ని దయతో క్షమింపుము స్వామి. మాయాపాసంతో బంధింపబడి మదోన్మత్తులమై మీ నిజస్వరూపాన్ని మేము గ్రహించలేకపోయాము. మహానుభావ, మమ్మల్ని క్షమించి రక్షించుము. సమస్త జీవుల ఎడ సహజంగానే కృపాదృష్టిని ప్రసరింపచేసే ఓ కరుణాపయోనిధి, మా దోషాలను మీ మనసు నుండి తొలగింపుము. వాటిని నివారించి మమ్మల్ని ఉద్ధరించుము ప్రభువు అని శ్రీవారి పాదాలను పట్టుకొని ప్రార్థించారు. త్రిమూర్తులైన జగద్గురువులు మీరే. మీ మహిమను వర్ణించగల శక్తి మాకు ఎంతమాత్రమూ లేదు. శరణాగతులము. మా రక్షకులైన మీరే దయతో మమ్మల్ని ఉద్ధరింపగలరు అని ఆ విప్రులు చాలా దీన వదనలై విన్నవించుకున్నారు. అంతటా శ్రీగురుడు ఇలా అన్నాడు: దుష్ట బ్రాహ్మణులారా, నిష్కారణంగా మీరు ఉత్తమ మహాముని అయినటువంటి త్రివిక్రమ భారతి స్వామిని మిక్కిలి బాధించారు. అనేక మంది బ్రాహ్మణులను నిందించి మహాపాపరాశిని మూటగట్టుకున్నారు. మీరు చేసిన పాపాలకు అంతులేదు. అకారణంగా బ్రాహ్మణోత్తములను, వేద విధులను నిందించారు. కాబట్టి మీరు చేసిన కర్మలను మీరే అనుభవించవలెను. మీ పాపమును క్షమించుటకు ఎంతమాత్రము వీలులేదు. మీరు చేసిన ఈ విపరీత కర్మల యొక్క పాప ఫలమును అనుభవించుటకు మీరు బ్రహ్మరాక్షసులుగా మారిపోతారు. ఎవరు చేసిన పాప పుణ్యాలను వారే అనుభవింపవలెను. పాపములకు నిష్కృతి లేదు, అవి అనుభవింపక తప్పదు అని శ్రీగురునాథులు పలికారు. శ్రీవారి మాటలను విన్నటువంటి ఆ బ్రాహ్మణులు ఉభయులు గడగడా వణుకుతూ అత్యంత భయంతో తేజోహీనులు అయి గురునాథుని పాదపద్మాలను పట్టుకొని మమ్మల్ని ఉద్ధరింపమని మిక్కిలి దుఃఖంతో, స్వామి, మేము ఈ భవసాగర్ నుండి ఉద్ధరింపబడటం ఎట్లాగా, ఆవలి తీరం చేరుకోవటం ఎట్లాగా అని మిక్కిలి దుఃఖింపసాగారు. దయాసింధు అయిన శ్రీగురునాథులు ఆ విప్పుల ఎడ దయకలవారై ఇలా అన్నారు: మీరు బ్రహ్మరాక్షసులై 12 సంవత్సరాల పాటు ఉండెదరు. పూర్తి కాలము మీ దుష్కృతముని అనుభవింపవలసి వచ్చును. పశ్చాత్తాపం పొందుట వల్ల కొంత పాపం నశించింది. కాబట్టి కొంతకాలానికి మీరు శాంతి రూపులు అవుతారు. అప్పుడు మీరు శుక్లనారాయణ అను వాక్యాన్ని స్మరింపవలసి ఉంటుంది. అంతటా మీ పాపములు నశించి శుద్ధమైపోతారు. అట్టి సమయమున దేశ పర్యటన చేస్తున్నటువంటి ఒక ద్విజుడు వచ్చి మీ ముందు నారాయణ శబ్దమును ఉచ్చరింపగలడు. ఆ నారాయణ శబ్దాన్ని విన్న వెంటనే మీకు శాప విముక్తి కలిగి ఉద్ధరింపబడతారు అని చెప్పిన మీదట ఇప్పుడు మీరు ఉభయులు వెంటనే గంగా తీరానికి వెళ్ళవలసింది. అదియే మీరు నివసించుటకు ఉత్తమ స్థానమని ఆ బ్రాహ్మణులకు శ్రీ గురుమూర్తి సెలవు ఇచ్చారు. గురుమూర్తి ఆజ్ఞ ప్రకారంగా
స్వామివారికి నమస్కరించి వెంటనే కృష్ణానదీ తీరానికి వారు వెళ్ళిపోయారు. గ్రామం బయటకు వెళ్ళిన వెంటనే విపరీతమైన హృదయ శూల కలిగి గంగాతీరం చేరిన మరుక్షణమే వారు ఉభయులు మరణించారు. తాము చేసిన పాపకర్మలకు ఇక గత్యంతరం లేనందున తామసికులైన ఆ విప్రులు ఆత్మఘాతకులు అయ్యారు. గురువచనము అనుసరించి వెంటనే వారు ఉభయులు బ్రహ్మరాక్షసులుగా మారిపోయారు. ఆ విధంగా ఉన్మత్త బ్రాహ్మణులు 12 సంవత్సరాల పాటు బ్రహ్మరాక్షసులై అక్కడ ఉన్నారు. విప్రులను గంగకు పంపించిన తర్వాత జరిగిన వృత్తాంతాన్ని సిద్ధముని నామధారకునికి ఇలా చెప్పసాగాడు. గురుకృప వలన పతితుడైనటువంటి ఆ వ్యక్తికి 7 జన్మల శృతి కలిగి 7 జన్మలటువంటి జ్ఞానం కలిగి మహాజ్ఞానిగా మారిపోయాడు కదా. అతడు మునుపటి జన్మలో నేను బ్రాహ్మణుడు అని తనలో నిర్ధారణ చేసుకున్నాడు. అప్పుడు ఆ మాతంగుడు శ్రీ గురుమూర్తికి నమస్కరించి కడు భక్తితో ఇలా విన్నవించుకున్నాడు. జగద్గురు, అజ్ఞాన మాయాపూరిత తిమిరమునకు మీరు జ్యోతిస్వరూపులు. నేను పూర్వము బ్రాహ్మణ్ణు కదా. అయితే ఏ దోషం వల్ల ఇప్పుడు నేను ఇలా హీనజాతి వాడిని అయ్యాను? స్వామి, మీరు సర్వజ్ఞులు, త్రికాలజ్ఞులు. నా పూర్వజన్మ వృత్తాంతాన్ని చెప్పి నన్ను ఉద్ధరించండి అని స్వామి శంకర, శ్రీ నృసింహ సరస్వతి, గత జన్మలలో నేను ఏ ఏ మహాదోషాలను చేశానో దయతో నాకు చెప్పండి అని పదే పదే ప్రార్థించాడు. అతని మాటలు విన్నటువంటి శ్రీ గురుమూర్తి చిరునవ్వు చిందించాడు అని సిద్ధముని నామధారకునితో చెప్పాడు అని గంగా సరస్వతి గారు ఇలా అంటున్నారు. ఈ కథను పతితులు అయిన వారు వింటే బ్రహ్మజ్ఞానులు అవుతారు. పతిత పావనమైన ఈ కథను విన్నటువంటి జనులు అందరూ నిశ్చయంగా చతుర్విధ పురుషార్థాలను శీఘ్రంగా పొందుతారు అని చెప్పటంలో ఎంతమాత్రమూ సందేహము లేదు అని శ్రీ గురుచరిత్రను విస్తరించి లోకమునకు ప్రకటిస్తున్నారు. శ్రీ గురుచరిత్రలోని కర్మకాండమునందు మదోన్మత్త విప్రశాప కథనము అనే 27వ అధ్యాయం సమాప్తం. ఓం తత్సత్. నమో భగవతే వాసుదేవాయ. ఓం తత్సత్. ఏతత్ ఫలం శ్రీ గురుచరణ విందార్పితమస్తు. స్వస్తి.